నవనరసింహ క్షేత్రాలలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వెలిసిన ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లా కద్రి పట్టణం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహాలు జరుపుకోవడానికి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కళ్యాణ మండపం కోసం అధికారికంగా స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కళ్యాణ మండపంలో వివాహాలు జరుగుతూ ఉండేవి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం ఆ కళ్యాణ మండపం నిరుపయోగంగా ఉంది. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కోసం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతూ వస్తున్న కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి పరిచే భక్తులకు గదులను, పార్కింగ్ సదుపాయంతో పాటుగా కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి కళ్యాణ మండపం స్థలాన్ని సర్వే చేయడానికి వచ్చిన రాజు సియోధర్కి ఎన్డీఏ కూటమి తరపున రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున వినతి పత్రం అందించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మీరు అందించిన వినతి పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అందిస్తానని, సాధ్యమైనంత తొందరగా టీటీడీ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. దాన్ని రక్షించేటువంటి బాధ్యత లేని కారణంగా నిరుపయోగంగా పడిపోయినటువంటి దాన్ని ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి సర్వేయర్ విజిట్ చేయడం జరిగింది. కదిరి టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆయనకు ఒకటే విన్నపం చేయడం జరిగింది. గతంలో ఇక్కడ అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఉపయోగంగా ఉండేటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఉండాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ మండపాల్లో వేల రూపాయలు చెల్లించి చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు. అది కానీ తిరిగి నిర్మాణం చేస్తే అందరికీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి సర్వేయరు రారాజు సియోధర్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా ఈ అభిప్రాయాన్ని, మా వినతిని మేము టీటీడీకి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టీటీడీ కళ్యాణ భవనంతో గతంలో ఫంక్షన్ హాల్ లేనప్పుడు చాలామందికి పెళ్ళిళ్ళు జరిగేటివి. దాన్ని పునర్నిర్మించి మంచి అందుబాటులోకి తీసారని చెప్పి వారికి కోరడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన కదిరి పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం నిరుపయోగంగా కొన్ని సంవత్సరాలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం వారు సర్వేకి ఒక అధికారిని కేటాయించడం జరిగింది. అతను కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో సందర్శించి ప్రస్తుతం టీటీడీకి సంబంధించినట్టు ఎంతవరకు అయితే ఒక నిర్దిష్టమైన స్థలం ఉంది, అందులో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. ఇది కళ్యాణ మండపంలో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం నిర్వహణ లోపం కారణంగా అది ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అభివృద్ధి పరిచి హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే నిరుపేదలకు సైతం అక్కడ వివాహాలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని, అట్లే వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏమీ కలగకుండా పార్కింగ్ సదుపాయం మరియు గదులను కూడా కేటాయిస్తే కదిరి పట్టణ ప్రజలు కూడా సంతోషిస్తారు. అంతేకాకుండా నవనరసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రానికి ప్రతి రోజు పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు. వారికి కూడా ఈ టీటీడీ తిరుమల దేవస్థానం వారు అక్కడ పెళ్లిళ్ళు జరిపే విధంగా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరు హర్షిస్తారని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపం అన్యాక్రాంతం కాకుండా ఒక నిర్దిష్టమైన వాల్ను కూడా నిర్మించి దాన్ని పరిరక్షించి వచ్చే వారికి పెళ్లిళ్ళు చేసుకునే గట్ల చర్యలు చేపడితే దానికి సంబంధించినటువంటి అధికారికి కూడా మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దానికి పెద్దలు సేవా